వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. సోమవారం నుంచి ఇంటింటికి చెత్త సేకరణ తప్పనిసరి. శానిటేషన్లో నిర్లక్ష్యం సహించం. శానిటేషన్పై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సమీక్ష. కాకినాడలో కదం తొక్కిన నిరుద్యోగులు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో అభ్యర్థులు ఆందోళన. క్షేత్రస్థాయి అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం ముద్రగడ. వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ స్పష్టం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ నగరంలో శానిటేషన్ వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టేందుకు సోమవారం నుంచి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి నిత్యం డోర్ టు డోర్ చెత్త సేకరణ 100% అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. నగరంలోని స్మార్ట్ సిటీ కార్యాలయంలో కార్పొరేషన్ కమిషనర్ ఎంవివి సత్యనారాయణ, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఎంహెచ్ఓలు, శానిటేషన్ అధికారులు, వార్డు శానిటేషన్ సచివాలయ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నగర శానిటేషన్పై ప్రజల్లో అసంతృప్తి ఉందని, ఇంటింటికి చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడం, గార్బేజ్, వల్నరబుల్ పాయింట్లు పూర్తిగా తొలగించకపోవడం, కాల్వల్లో చెత్త వేయటం వంటి సమస్యలపై నిరంతరం ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. వాహనాలు, డంప్ బిన్లు వంటి పరికరాల కొరత ఉన్నా వాటిని సాకుగా చూపి విధుల్లో నిర్లక్ష్యం చేయటం సమంజసం కాదన్నారు. కాకినాడను స్మార్ట్ సిటీగా చెప్పుకుంటున్నప్పటికీ శానిటేషన్ పరంగా ప్రజల అభిప్రాయం ఆశించిన స్థాయిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సర్వేలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కాకినాడ 19వ స్థానంలో నిలవడం ఆందోళనకరమని చెప్పారు. వార్డు శానిటేషన్ సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి వీధి, ప్రతి ఇంటి పరిస్థితిని పూర్తిగా తెలుసుకుని పనిచేయాలని, ఉదయం క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వీధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం నుంచి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి చెత్తను సేకరించాలని, ఒక్క ఇంటిని వదలకుండా ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ నిర్వహించాలని స్పష్టం చేశారు. అవసరమైన సిబ్బంది లేదా వనరుల కొరత ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే నగరంలోని అన్ని కాలువలను వారానికి కనీసం ఒక్కసారి పూర్తిగా శుభ్రం చేసి తొలగించిన చెత్తను అదే రోజు తరలించే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కేవలం కార్పొరేషన్ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రజల సహకారం కూడా అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంటి చెత్తను కాలువల్లో, రోడ్లపై వేయకుండా తప్పనిసరిగా సిబ్బందికే అప్పగించాలని, నగర పరిశుభ్రత పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కార్పొరేషన్ అదనపు కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్లు కె శ్రీనివాస్, ఎస్సీపీ వెంకట్రావు, ఎంహెచ్ఓలు డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, శానిటేషన్ అధికారులు, వార్డు శానిటేషన్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళని వేరే చోట్ల పెట్టడం, వాళ్ళకి భోజనం పెట్టించడం, ఈ గోల, దీంతో పాటు ఆ నీళ్లు బయట బెయిల్అవుట్ చేయడానికి మోటార్ వెతుక్కొని మనుషులు మాట్లాడుకొని అదొక పక్క గోల. ఇదంతా ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఆల్ బికాస్ ఆఫ్ వన్ మిస్టేక్ విచ్ యు ఆర్ డూయింగ్, విచ్ ఇస్ నాట్ కలెక్టింగ్ ఇట్ అట్ ద డోర్ స్టెప్. సో ప్లీజ్ మేక్ ష్యూర్ యూ కలెక్ట్ వేస్ట్ అట్ ద డోర్ స్టెప్ స్టార్టింగ్ from this Monday. From Monday, next 3-4 days, I am giving you that exception to chalk out an action plan. ఏ వీధిలో ఎప్పుడు మీరు కలెక్ట్ చేస్తారు, ఏ వర్కర్స్ ఎటువైపు మీరు అప్పచెప్తారు అనేది నెక్స్ట్ 2-3-4 days. Today we are on Wednesday. So you should be able to chalk out Tuesday. You should be able to chalk out a method to కలెక్ట్ ఇట్ అట్ ద డోర్ స్టెప్ అండ్ వాటిని ఏ విధంగా తరలిస్తారు, మళ్ళీ పికప్ ఏ విధంగా మీరు తీసుకొని మీ ప్రాసెసింగ్ సెంటర్కి పంపిస్తారు అనేది యూ హ్యావ్ టు వర్క్అవుట్. సో ఫ్రమ్ కమింగ్ మండే ఎవ్రీ సింగిల్ హౌస్ హోల్డ్ యు ఆర్ గోయింగ్ టు టచ్ డైలీ. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 11,639 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని, లేని పక్షాల్లో నిరుద్యోగులంతా
డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ నిర్వహిస్తామని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ పిడి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20,000కు పైగా కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం 2,500 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తుందని విమర్శించారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలంటే కనీసం 11,639 పోస్టులైనా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు టి రాజా, వాసు, సత్యం, జయరాం, ఆదర్శ, కార్తీక్, రాజు, రామకృష్ణ, నిరుద్యోగ అభ్యర్థులు అంజిబాబు, ప్రదీప్, కార్తీక్, వీరేంద్ర, కృష్ణకుమారి, అమృతవల్లి, ఐశ్వర్య, నాగమణి, కర్ణ తదితరులు పాల్గొన్నారు. నేను 2021లో వచ్చాను. ఇప్పటికీ ఏ నోటిఫికేషన్ లేదు. లాస్ట్ నోటిఫికేషన్లో మాకు జాబ్ మిస్ అయింది. అంటే సరైన పోస్టులు లేక, సరైన టైం గైడెన్స్ లేక మాకు ఈ నోటిఫికేషన్లో ఎలాగైనా సరే ఒక 10,000 పోస్టులు కావాల్సిందిగా మేము కోరుతున్నామండి. మా డిమాండ్లు అవే. ఇంతటితో మేము ఆగేది లేదు. మాకు 10,000 పోస్టులు వచ్చే వరకు మా ఉద్యమాలు మేము ఆపము. మా ఉద్యమాలు మేము చేస్తాం. ఇక్కడ కాకినాడలోనే ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారంటే మన 28 జిల్లాల్లో ఇంకెంతమంది నిరుద్యోగులు ఉంటారో ఒక్కసారి ప్రభుత్వాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓకేనా? ఇదేంటంటే మాకు మెగా డిఎస్సి ఇచ్చినట్టు మెగా ఏపీ కానిస్టేబుల్ పోలీసులు కావాల్సిందిగా కోరుతున్నాం. 6,500 పోస్టులకే ఏమాత్రం ఇక్కడ మన ఒక కాకినాడలోనే 6,500 పోస్టులలో 4,000 పోస్టులు వచ్చాయి. మిగతా రాబోయే నోటిఫికేషన్లో 10,000 పోస్టులు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. 2,500 పోస్టులకి న్యాయం జరగదు. కట్ ఆఫ్లు ఏకంగా పెరిగిపోతాయి. మహిళా రిజర్వేషన్కి కేవలం 33% మహిళా రిజర్వేషన్కే పోతుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్, తర్వాత ఎన్సీసీ కోట, ఎక్స్ సర్వీస్ మెన్లకి వీళ్ళందరూ పోగా అసలు మాకు మా నోటిఫికేషన్ కోసం చదువుకునే విద్యార్థికి పోస్టే లేదు. పోస్టే లేకుండా మేము ఎలా చదువుకోవాలి, ఎలా పోరాడాలి? తల్లిదండ్రులు ఫోన్ చేసి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళకి డబ్బులు ఇవ్వమని మేము ఎలా అడగాలి? వాళ్ళని అడగలేము. మేము సంవత్సరం పడి చదవలేము. చదివిన పుస్తకం చదివి తిరిగి గ్రౌండ్లో మరి తిరిగి ఉరికి ఎన్ని సంవత్సరాలు ఉరకాలి? ఎన్ని సంవత్సరాలు పోరాడాలి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. దేశవ్యాప్తంగా దీన్ని పోరాటం చేస్తాము. చలో విజయవాడ కార్యక్రమం కూడా మొదలుపెట్టబోతున్నాము. దీన్ని వెంటనే మీరు 10,000 పోస్టులు భర్తీ చేయాలని హోమ్ మినిస్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా విన్నపం. ఈరోజు జాబ్ క్యాలెండర్ చూపించారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. గతంలో ప్రభుత్వం అంగీకరించిన విధంగానే దాదాపు 20,000 పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు రాష్ట్రంలో ఉన్నాయి. అందులో కనీసం సగమైన 10,000 అయినా భర్తీ చేయాలనేటువంటిది మా మొదటి డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాగే నిరుద్యోగ యువతను మోసం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పటికే ఉపాధి ముసుగులో లక్షలాది ఎకరాలు కార్పొరేట్లకు కారచౌకగా కమిషన్లకు కక్కుర్తిపడి ఈరోజు అప్పచెప్తున్నారు. అమెరికాలో తరిమేసినటువంటి డేటా సెంటర్ తీసుకొచ్చి ఇదిగో ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. అందుకనే నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇక భరతం ఇట్లాగే రాష్ట్రపతి నిర్లక్ష్యం చేస్తే మాత్రం చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా త్వరలో నిర్వహిస్తాం. నిరుద్యోగుల గొంతుగా వినిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకంకు సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి కాని తల్లుల వివరాలు, వీబీజీ రామ్జీ హాజరు శాతం, ప్రతిరోజు అన్ని గ్రామాల్లో పనుల నిర్వహణ, హార్టికల్చర్ ప్లాంటేషన్, జలధార, జలహారతి, వాట్సాప్ గవర్నెన్స్, చిన్నారుల ఆధార్ ఎన్రోల్మెంట్, అక్షర ఆంధ్ర రిజిస్ట్రేషన్, గ్రామాల్లో నిరంతర పారిశుద్ధ్య పనుల నిర్వహణ, ఇంటింటా తడి పొడి చెత్త సేకరణ, తాగునీరు ట్యాంక్ శుద్ధి వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో పురోగతి కనబరచాలన్నారు. ఇందుకు క్షేత్రస్థాయి అధికారులు అత్యంత బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, వీబీజీ రామ్జీ హాజరు శాతంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా నిబద్ధతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు, డ్వామా పీడీ మధుసూదన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీఎండీ మతిన్, పంచాయతీరాజ్ ఎస్సీ ఏవీఎస్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డిఈ రవికుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపంగా నిలిచిన మహానాయకుడు ముద్రగడ పద్మనాభమని, ఆఖరి క్షణం వరకు ఉద్యమాలే ఊపిరిగా బతికిన గొప్ప పోరాట యోధుడని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ కొనియాడారు. పిఠాపురం పట్టణంలో రెడ్డి రాజా కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వంగగీత విశ్వనాథ్ అధ్యక్షతన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ జరిగింది. సందర్భంగా ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి వంగగీత విశ్వనాథ్, తలసిటి వెంకటేశ్వరరావు, గండేపల్లి బాబీ, రావుల మాధవరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా నాయకులు పలువురు పద్మనాభం చేసిన సేవల ఉద్యమాల గురించి మాట్లాడుతూ కొనియాడారు. అనంతరం వంగగీత విశ్వనాథ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు,
కొత్తం దత్తుడు, కొప్పన శివనాథ్, జవాది కృష్ణమాధవరావు, బత్తుల సాయి, పచ్చమళ్ళ జ్యోతి, పెద్దపాటి రాజేష్, వర్ధనటి సుజాత, అనాల సుదర్శన్, అడప రఘు, జవాది వాడపల్లి, పెద్దింటి మసేన్ రెడ్డి, ఉలవల భూషణం, బోనుదేవ, జ్యోతుల భీముడు, జ్యోతుల చక్రబ్బాయి, కండవిలి చిన్నలోవరాజు, ముమ్మిడి శ్రీనివాస్, బిరుసు వర్ణేష్, బోనాసుల శివ, సామరౌతు లలిత, పచ్చిమళ్ళ అప్పలరాజు, పెద్దపాటి నాగేశ్వరరావు, వజ్రపు వీరేష్, వజ్రపు బాబీ, బత్తుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చిన్న వయసులో, అతి చిన్న వయసులో, ఆయన జీవితం అంతా చూస్తే అతి చిన్న వయసులో శాసనసభ్యుడిగా, కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా ఇండిపెండెంట్ గా చేయటం, వాళ్ళ తాతగారు కూడా మున్సిపల్గా చేయటం, పట్టుదలకి పెట్టింది పేరు. అందరూ ఉంటారు, అందులో రాజకీయ నాయకులకి పట్టు విడుపులు ఉంటాయి. కానీ ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే పట్టు వదలని పరిస్థితి. ఆ విధంగా అందరికీ కూడా ఆయన సుపరిచితమైన వ్యక్తి. సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఆయన, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రులుగా చాలా రకాలుగా రాజకీయంగా ఉండి ప్రతి విషయంలో కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్షలు చేసి పట్టుబట్టి అన్ని వర్గాలకి అక్కడికి వెళ్తే అందరూ చెప్పడం జరిగింది. ఎస్సీస్ నుంచి కానీ, బీసీస్ నుంచి కానీ, అన్ని వర్గాల నుంచి కూడా అందరూ మాకు ఆత్మీయులు, మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం, మేము అందరం కలిసి తిరిగాము. అలా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరి అభిమానాన్ని పొందిన వ్యక్తి. అదేవిధంగా తన పుట్టిన కులానికి న్యాయం చేయాలని కాపు జాతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి, ఎన్నో ఉద్యమాలు తీసుకున్న వ్యక్తి. ఆ ఉద్యమాల్లో ఏ విధంగా అయితే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉండి ఎన్ని కేసులు పెట్టినప్పుడు కూడా, ఎన్ని రాజకీయ పరిస్థితులు కూడా ఆయన ఎదుర్కొని నిలబడటం జరిగింది. ఆ విధంగా ఆయన రాజకీయ జీవితం అనేది అందరికీ ఆదర్శం. అటువంటి వ్యక్తిత్వం అనేది, ముఖ్యంగా ఆ వ్యక్తిత్వం అనేది చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు తక్కువగా వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. అందులో ఒకరు మన ముద్రగడ పద్మనాభం గారు. వారికి మనమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిద్దాం. ఇప్పుడు కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా వారితో అనుబంధం ఉన్నవాళ్ళు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ 3వ డివిజన్ శాంతనపురి కాలనీలో మంగళవారం విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలించారు. తాగునీటి నాణ్యత, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, పార్కుల నిర్వహణ, వీధి కుక్కల నియంత్రణ వంటి అంశాలపై సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా త్రాగునీటి నాణ్యతను పరిశీలించగా నీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. అయితే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల్లో త్రాగునీటికి క్లోరినేషన్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని డ్రింకింగ్ వాటర్ విభాగం అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా తాగునీటిని మరిగించి వినియోగించాలని సూచించారు. కాలనీలో వీధి దీపాల కొరత ఉన్న ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ 4 కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేసి చీకటి లేకుండా చర్యలు తీసుకోవాలని డీఈకి ఆదేశించారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీఈ లక్ష్మీనారాయణ, రత్నమాల, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు తదితర అధికారులు పాల్గొన్నారు. గడ్డి అది మొలిచిపోయింది, యూ కెన్ రిమూవ్ ఆల్ బస్ట్. అదేవిధంగా ఈరోజు మనకి అమ్మవారి గుడి దగ్గర ఆ పార్క్ చుట్టూ, వాకింగ్ చుట్టూరు మనకి హార్టికల్చర్ వారిని పంపించాము. హార్టికల్చర్ పంపించి ఏదైతే వాకింగ్ ట్రాక్ దగ్గర మొక్కలు మొలిచిపోయినాయో అవి తీయమని చెప్పాము. అది మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ శ్రీనివాసరావు లుకింగ్ చేస్తారు. సాయంకాలం వరకు కూడా ఈరోజు ఆ పని చేయించి ఆ అమ్మవారి గుడి దగ్గర చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తామండి. ముఖ్యంగా మనకి డ్రింకింగ్ ఇది కొద్దిగా రైనీ సీజన్ వస్తుంది కాబట్టి, రైనీ సీజన్ ఉంది కాబట్టి మనకి లో లేయింగ్ ఏరియాలో వాటర్ మనం క్లోరినేషన్ వెళ్ళినప్పుడు ఏ విధమైన వాసన రాకుండా, ఇబ్బంది లేకుండా మనకి డిఈ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ డ్రింకింగ్ వాటర్ సంబంధించింది మనం క్లోరినేషన్ ఎక్కువ చేసి చేయవలసింది కూర్చున్నాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కలుపుకొని అంటే వేడి చేసుకుని తాగవలసిందిగా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం శానిటైజేషన్ చేస్తున్నాము. కొంతమంది ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని వేసేస్తున్నారు, పదే పదే చెప్తున్నాము. అయినప్పుడు కొన్ని చోట్ల చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఈరోజు నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఇక్కడ చూడండి ఎట్లాగా మా డ్రైన్ కప్పట్టేసి ఒక ఆయన ఓనర్ గారు ఎవరో డ్రైన్ కప్పట్టేసి ఆయన మొత్తం ఈ ఇల్లు కట్టేస్తున్నారు. ఆయన కూడా 5,000 ఫైన్ వేయమని చెప్పాము. అది కూడా రామ్మోహన్ గారు చేసి ఫైన్ వేసి చేసి మొత్తం ఆయన ఇంటి కాకుండా ఒక 4 గజాలు మొత్తం మూసేశారు. ఆ పైనుంచి వాటర్ అంతా స్టాగ్నెంట్ అయ్యి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అలాగా ఇంటి ఓనర్స్ కూడా దయించి మీ యొక్క సొంత ప్రయోజనం కోసం సమాజ ప్రయోజనాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని
మీరు స్వయంగా ఇల్లు కట్టుకోండి, కానీ దానివల్ల ఇబ్బంది పట్టొద్దని మీ అందరినీ కూడా మరి ఎక్కువ చేస్తుంది. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడలో నిరసన ధర్నా నిర్వహించారు. నగరంలోని ఇంద్రపాలెం సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినేడి సుజాత అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు, బద్వేలు సంఘటనలు ఇందుకు నిదర్శనమని, ప్రభుత్వ చేతకానితనం మరియు నిర్లక్ష్య వైఖరి వల్లే అధికార పార్టీ నాయకులు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన పక్కన పడి రెడ్ బుక్ రాజ్యాంగ పాలన సాగుతోందని, పోలీస్ యంత్రాంగం కూడా అధికార పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తుందని విమర్శించారు. ప్రజలందరి పరిణామాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ, దీప్తి కుమార్, జమ్మలమడక నాగమణి, విజయలక్ష్మితో పాటు పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. కోరుకునే మహిళలకు నిన్న గుంటూరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే ఆవిడ వివస్త్రాలను చేసి ఆవిడ అంత బాధ పెట్టడం అన్నది చాలా బాధాకరమైన విషయం. మహిళలందరూ కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం. మేమందరం కోరుకునేది ఒకటే, సీఎం గారిని కానీ, డిప్యూటీ సీఎం గారిని కానీ, అదేవిధంగా మహిళా హోమ్ మినిస్టర్ గారిని కూడా ఒకటే కోరుకున్నాం. మీరు ప్రతిరోజు కూడా జగన్ గారిని ఏ విధంగా విమర్శించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అధికారులు కానీ, క్యాడర్ని కానీ ఏ విధంగా జైల్లో పెట్టాలి, తప్పుడు కేసులు రాయాలని ఆలోచిస్తున్నారు తప్ప ఈరోజు మీకు అధికారం కట్టబెట్టిన మహిళలకు మీరు ఏం చేశారో అని ఒక్కసారి మీరు ఆలోచించాలి. అంటే మహిళా హోమ్ మినిస్టర్గా మీరు ఉంటే మహిళలు అందరూ ఒకటే అనుకుంటారు, మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మనకంతా మంచి జరుగుతుందని. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలపై, మహిళలపై, బాలలు ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్యాయం జరుగుతూనే వస్తుంది. మేమందరం మహిళలందరూ ఒకటే కోరుకుంటున్నాం, మీరు వెంటనే నిన్న జరిగిన గుంటూరులో కానీ, అదేవిధంగా చాలా పలు చోట్ల జరిగిన సంఘటనలకు మీరు వెంటనే స్పందించి తక్షణమే దానికి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా మహిళలు కోరుకుంటున్నాము. ఇలాంటి చర్యలు ఇంకా ఏమైనా జరిగితే ప్రతి ఒక్క మహిళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఆ నిరాహార దీక్ష చేసే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మహిళా లోకానికి సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయిందా ఏంటి, కళ్ళు కనబట్టలేదా అనేది నేను ప్రశ్నిస్తున్నానండి. మరి ఆ అమ్మాయిని అంత దారుణంగా వ్యవస్థను చేసి అసలు ఎప్పుడు ఇది దుశ్శాసన పర్వంలాగా మేము భావిస్తున్నాం. అసలు రావణాకాండ ఎప్పుడో చూసాం, అప్పట్లో ద్రౌపదిని వస్త్రాపరణ జరిగింది, మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇది చూస్తున్నాం మేము. మరి మాకు ఇలాంటి పరిస్థితుల్లో మేము మహిళలకు భద్రత కల్పించలేని మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు కళ్ళు మూసుకుపోయి ఉన్నాయా అని మేము భావిస్తున్నాం. వారిని ప్రశ్నిస్తున్నాం, మా మహిళలకి భద్రత కల్పిస్తారా లేదా? మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో మరి మాకు దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు భద్రత కల్పించారు. దాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. దానికి సందర్భంగా ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టి అంబేద్కర్ గారికి ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు మార్చుకోవాలని మేము ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీవ్రంగా ఖండిస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్ చేపడుతున్న సామాజిక సేవ కార్యక్రమాలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాయని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ అధ్యక్షత వహించగా పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ఇన్స్టలేషన్ ఆఫీసర్ గాను, పాస్ట్ గవర్నర్ మంజులూరి విశ్వేశ్వరరావు ఇండక్షన్ ఆఫీసర్ గా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉదయ్ భాస్కర్, అవుట్ గోయింగ్ సెక్రటరీ ఉస్మాన్ షబీర్ ఏడాది కాలంలో ప్రొఫెషనల్ క్లబ్ చేపట్టిన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. పాస్ట్ గవర్నర్ మంజులూరి విశ్వేశ్వరరావు ప్రొఫెషనల్ క్లబ్లో నూతనంగా జాయిన్ అయిన క్లబ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి పిన్స్ ను పెట్టి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. న్యూ ఆఫీసర్ బ్యారర్స్ ప్రెసిడెంట్ ఐరెడ్డి సత్యనారాయణ, సెక్రటరీ పాలూరి సుబ్బారావు, నల్లం భాస్కర్ రావులచే ఇన్స్టలేషన్ ఆఫీసర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించి వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా క్లబ్ నూతన ప్రెసిడెంట్ ఐరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ భవిష్యత్తులో వారు చేపట్టబో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, తలారి రామచంద్రరావు, వినోద్, ఎస్వీఎం చంద్రశేఖర్, ఉమామహేశ్వరరావు, రామసుబ్రహ్మణ్యం, పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫర్ చేద్దామని తిండి మురళీకృష్ణని, ప్రసాద్ రాజుని, ఇంకో ఇద్దరు నాకు గుర్తున్నారు కానీ శ్రీరామారావు, మోహన్
ఈ 5గురిని అందులోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసి 15 మంది కొత్త మెంబర్స్, ఈ పాత వాళ్ళు 5గురు ఉంటే క్లబ్ బాగా ఎక్స్పీరియన్స్ తేలుతుందని చెప్పి ఆ రోజు, అంటే టు బి ఫ్రాంక్ మా క్లబ్ నుంచి పంపించేసింది కూడా నేను అదే భాస్కర్ని. బట్ అలాగే పంపించడం వలన సీనియర్ పర్సన్స్ ఉండడం వలన ఆ క్లబ్ సస్టైన్ అవుతూ వచ్చింది. రకరకాల కారణాలు సస్టైన్ అవడానికి క్లబ్ స్ట్రాంగ్ మెంబర్షిప్, కంటిన్యూస్ యాక్టివిటీస్, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అండ్ గుడ్ ఫెలోషిప్. ఈ 4 నెయ్యి క్లబ్ అయినా సరే ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది. ఎంత అద్భుతమైన ప్రపంచం లైన్స్ అన్నది 2 మాటలు దాని గురించి చెప్పిన తర్వాత మేము క్లబ్లో నేను ఎంటర్ చేయడానికి ప్రయత్నిస్తాను. లయన్స్ క్లబ్ మీరు మెంబర్ లాగా జాయిన్ అవుతారు లయన్స్ క్లబ్లో. అంటే అమ్మయ్య జాయిన్ అయిపోయాను, డబ్బులు కట్టకుండా కట్టేసాను, మెంబర్ అయిపోయాను అనుకోకుండా యూ హ్యావ్ టు లైన్స్ యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకుని, అంటే 100 years పైగా 1917లో మెల్విన్ జోసెఫ్ ఆయన దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం. ఒక ఆర్గనైజేషన్ 100 సంవత్సరాలు మనం కూడా సాగించాలంటే ఎంతో గొప్పదే. దాని భావాలు గొప్పవైతే తప్ప మనం ఇన్ని సంవత్సరాలు 100 ప్రయాణం చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. తగ్గించిన మీరందరూ నన్ను గుర్తుపెట్టుకుని పిలిచినందుకు మరొకసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఐరెడ్డి సత్యనారాయణ గారు, పాలూరు సుబ్బారావు ఈ సంవత్సరం ప్రెసిడెంట్ చేస్తూ చాలా పెద్ద ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు కొంతమంది ఈ రోజుల్లో మేమేంత కష్టపడ్డాం, మొన్న రాజారెడ్డి గారు ఎంతో కష్టపడితే కానీ 1,25,000 1,50,000 పోగేయలేదు, వీళ్ళు ఏం చేస్తారని అన్నారు. నేను వీళ్ళ గురించి నాకు తక్కువ తెలుసు. ఈరోజు వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉందంటే, ఐరెడ్డి సత్యనారాయణ గారు ఏం తెలిసినా పాలూరు సుబ్బారావు ఇద్దరు కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏంటంటే జిల్లా కన్వెన్షన్ కొంచెం తక్కువగా చేయాలి, ఎక్కువ చేస్తే మళ్ళీ చిట్నీకి ఎక్కడ ఇబ్బంది పడతాడు అని మీ అందరినీ పేరున పిలిచి ఇంతమంది 150 మంది రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి వచ్చారంటే అది అనుకున్న పని అవుతుందని అనుకుంటున్నాను నేను. ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటే ఆ యాక్టివిటీకి రిలేటెడ్గా ఎవరు ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు గ్యాట్ ఉంటుంది, వాళ్ళ బాధ్యతలు వేరు, పిఎస్పీలు ఉంటాయి, వాళ్ళ బాధ్యతలు వేరు, డీసీలు ఉంటారు, వాళ్ళ బాధ్యతలు వేరు. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ బాధ్యతలు క్లియర్గా చెప్పాలి. వాళ్ళందరినీ కూడా డిసిప్లిన్లో తీసుకొచ్చి ఒక స్ట్రీమ్ లైన్లో నడపాలని ఉద్దేశంతో ఈ వాట్సాప్ కమ్యూనిటీని తీసుకురావడం జరిగింది. దయచేసి మెంబర్లందరూ కూడా అందులో త్వరగా మీరు జాయిన్ అవుతారని, అండ్ మేము ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అదర్ గ్రూప్స్ అన్నింటినీ కూడా అడ్మిన్లందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాం, కొంచెం ఆ గ్రూప్స్ అన్ని కూడా క్లోజ్ చేసేయండి. ఈ ఒక్క వాట్సాప్ ఏదైతే ఈ 2026-27 సంవత్సరంలో 10 సంవత్సరంలో అనగా 2025-26 మూడవసారి అదే కైలాసంలో స్లీపింగ్ ప్రెజర్ బాక్స్ ఒకటి తెప్పించి ప్రస్తుత ఎమ్మెల్యే నానాజీ గారి చేతుల మీదుగా బాదం బాలకృష్ణ గారి సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ సిట్టింగ్ ప్రెజర్ బాక్స్ మన లైన్ సభ్యులైన నమస్కారయ్య గారు ఆయన సొంతంగా మాకు ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తిని మేము తీసుకొని మేము కూడా ఒక స్లీపింగ్ ప్రెజర్ బాక్స్ని అదే రోజున 2 ఒకేసారి నానాజీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగినది. మనం చేసిన దాన్ని చూసి ఇదే విధంగా 15 లేక 16 చోట్ల అక్కడి ప్రజలు కొత్త కైలాసభూమి నిర్మించుకోవడం జరిగినది. ఒక 120 eggs ఎవ్రీ సెకండ్ సాటర్డే అక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది. దానికి మన లయన్ విపుల్ అవినాష్ రెడ్డి దాన్ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక ప్రోగ్రామ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా ప్రతిష్టాత్మకంగా మేము నిర్వహించడం జరిగింది. అందులో ఎట్ ఏ టైం అంటే ఒకే రోజు 16 ప్లేసెస్లో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ 16 ప్లేసెస్ ఏంటంటే అందులో 4 ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి, 4 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మరియు 3 స్కూల్స్. ఇలాగ డిఫరెంట్ ప్లేసెస్లో సేమ్ డే టోటల్ 2000 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం క్లబ్లో ఉన్న ప్రతి మెంబర్ కూడా
ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. డొనేషన్ అవనివ్వండి, రకరకాల కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. సో మేము చేసిన దానికంటే ఈ కొత్త నూతన కార్యవర్గం అనేవాళ్ళు మాకంటే ఇంకా బాగా చేస్తారని ఆశిస్తూ, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒకళ్ళకి పోతే లాస్ట్ ఇయర్ కంటే కూడా మనం బాగా చేయాలనే కాంపిటేటివ్ స్పిరిట్తో చేయాలి. కాబట్టి ఈ కొత్త కార్యవర్గాన్ని మనం స్వాగతిస్తున్నాము. సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన లయన్స్ క్లబ్ చాలా మంది మెంబర్స్ వచ్చారు. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈ 2 మాటలతో నేను మా క్లబ్ గత సంవత్సర కాలంగా మేము చేసిన యాక్టివిటీస్ ఏమైతే చేశామో వాటి గురించిన వివరాలని క్లబ్ సెక్రటరీ ఉస్మాన్ షబీర్ గారిని చెప్పవలసిందిగా. పిఠాపురంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతూ 7వ రోజుకు చేరుకున్నాయి. పిఠాపురం పట్టణంలో శృంగేరి శంకరమఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా 7వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోట సత్యనారాయణ శర్మ, కోట జగన్నాథ్ శర్మ ముందుగా మహాలక్ష్మి అమ్మవారికి విశేష అభిషేకాలు, అర్చనలు ఘనంగా జరిపి దివ్యాలంకరణ గావించారు. అలాగే వారాహి అమ్మవారికి పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సహస్రనామాలతో కుంకుమార్చన విశేషంగా జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. కార్యక్రమంలో దోళ అయ్యన్న, వేములూరి రాజ్ కుమార్, తోట ఏడుకొండలు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెడగుదురు రహదారి మధ్యలో గల శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢమాసం గుప్త నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు అమ్మవారికి ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో అమ్మవారికి గణపతి పూజ, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. తదనంతరం భక్తులు సమకూర్చిన 1,00,000 బియ్యపు గింజలతో అమ్మవారికి లక్షార్చన పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ అన్న సమారాధన చేశారు. అదేవిధంగా అమ్మవారి ఆలయం వద్ద రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులు, వికలాంగులు దర్శించేందుకు రావటం గమనించి వారిని దగ్గరుండి ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు దర్శనం చేయించారు. చాలా అద్భుతం అండి. ఎందుకంటే కరప్ప కొరపల్ల రోడ్లో అమ్మవారు కాశీ నుంచి వచ్చి వెళ్తూ ఉన్నది మన పూర్వజం సుకృతం అండి. చూడండి, 7 రోజుల నుంచి కూడా ఎక్కడా కూడా జనం తొండగా పొద్దున ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఒకేలాగా ఉంటారు. ఇటువంటి భాగ్యం మనకి పూర్వజం సుకృతం ఉంటే కానీ జరగదండి. అటువంటిది ఈ కొరిపల్ల కరప రోడ్లో అల్లితో ఉన్న అమ్మవారు ఇక్కడ కాశీ 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారు చాలా స్వచ్ఛంగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇది అయిపోయింది, అదేంటంటే అంతకంటే ఏం కావాలండి. ఏదైనా అమ్మ ఎక్కడైతే బలంగా ఉంటుందో కుటుంబంలో, అలాగే ఇక్కడ కూడా అమ్మ బలంగా ఉంది. ఎంత జనాన్ని తెచ్చుకుందంటే అమ్మవారి గొప్పతనం తప్ప మాది కాదు. జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చి ప్రబలంగా వస్తున్నారంటే చూడండి. అలాగే మాలేసుకున్నా కూడా చెన్నై నుంచి వచ్చి ఒక ఆడవారు వచ్చి మాలేసుకుని ఇక్కడ ఉన్నారు. ఇది ప్రళయం అంటే ఒక వైబ్రేషన్ లేదో, లేకపోతే ఇంతమంది రారండి. యాగిలుగా గుడి కట్టామంటే వారం రోజులు ఉంటారు, 5 రోజులు ఉంటారు తప్ప 5 నెలల నుంచి కంటిన్యూ ఉంటాం. ఈ గుప్త నవరాత్రిలో కాశీ వారాహి అమ్మవారికి చేతం అనేది పూర్వజన సుకృతిగా భావించి ఎంతమంది సమూహంతో చేతనం. అలాగే రేపు శుక్రవారం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ ఏర్పాట్లు చేస్తున్నాం. అందరికీ మాకు అక్క చెల్లి లేకపోయినా మీరే మా అక్క చెల్లిగా భావిస్తున్నాం. అందరూ కూడా బాగుండాలి. ప్రతి ఇంట్లో కూడా పిల్లలు కలిసి వస్తే కుటుంబం బాగుంటుంది కాబట్టి అందరూ బాగుంటుంది సంకల్పంతో లోకకాలాన్ని నిమిత్తం చేసాం. అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచిన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇంజనీర్ పిల్లి రామారావు మండిపడ్డారు. కాకినాడలో స్థానిక హోటల్ శాంతినివాస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులను కాలరాసి పీఆర్సీ, ఐఆర్, డీఏలు, పెన్షన్ ప్రయోజనాలు, బకాయిల చెల్లింపుల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సినప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తూనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి నూకరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేసి ఉద్యోగులు, పెన్షనర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సంఘ నాయకులు పి కనకరాజు, పి పుల్లారావు, డి ఓంకార్, జి రవి, ఎంఎన్ మూర్తి, ఐ విష్ణు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్సీ ప్రకటించి ప్రభుత్వానికి ఉద్యోగులకు ఏదైతే అవసరం అయితే ఉన్నాయో అంతైతే వాళ్ళతో చర్చించి వచ్చిన వెంటనే ఐఆర్ఈ ప్రకటించి వాళ్ళకి
ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల మట్టి కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు చేస్తారేమని, మరి చేయట్లేదు. గతంలో 2 నెలల మట్టి అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు అవి మొదలుపెట్టారు. ఇప్పుడు చేయటానికి మరి ప్రభుత్వం ముందుకు రావట్లేదని చెప్పి మరి తెలుసుకోవాలి. ఇచ్చిన హామీలు ప్రకారంగా చేస్తానని చెప్పి దాన్ని మభ్య పెడతాం. మరి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి 4 డిఏలు బాకీలు ఉన్నాయి, 15 టీఏలు వాళ్ళకి బాకీ ఉన్నాయి. ఇలాగ అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాకీలు ఉన్నాయి. వాళ్ళైతే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రాత్రి పగలు పనిచేస్తారు, ఆ 15 డిఏలు ఉండవు. అలాగే మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఈ ఎంప్లాయీస్కి ఏదైతే మరి అమలు చేయాలని మీరు ముందు చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాలి. రేపు 22వ తారీఖుని ఎంప్లాయీస్ తోటి గవర్నమెంట్ మినిస్టర్స్ తోటి మీటింగ్ కాల్ఫర్ చేశారండి. 22వ తారీఖుని మా ఊళ్ళందరూ పంపించి అమరావతి జేఏసీ వారు మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా వెళ్ళారు. 22 మీటింగ్ అయిన తర్వాత 23వ తారీఖుని కేబినెట్ సమావేశం జరుగుతుందంటున్నారు. అందుకని కేబినెట్ సమావేశంలో మా విషయాలన్నీ కూడా ప్రస్తావించి మాకు ఏదో న్యాయమైన కోరికలు తీర్చాల్సిందిగా గవర్నమెంట్ని మేము అంతా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరొకసారి సీఎం గారిని మానవతా దృక్పథంలో ఆలోచించి చాలామంది చనిపోతున్నారు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇస్తే వాళ్ళు తినేసిన తర్వాత ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళ జీవితాన్ని ముగించడానికి వెనబడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఐ రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు వన్స్ అగైన్, ప్లీజ్ డూ బెస్ట్ టు ది పెన్షనర్స్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్. నుంచి మాకు బెనిఫిట్ అనిపిస్తుంటుంది, ఫ్యామిలీని పోషించుకోవడానికి. లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేటప్పటికీ ఒక ఓల్డేజ్కి వచ్చేస్తాం కాబట్టి మాకుండే అనారోగ్య సమస్యలకు కూడా దానికి ఎంతో ఆసరా అవుతుంది. అలాంటి ఆసరా కూడా లేని పరిస్థితి ఇప్పుడు. దాని గురించి మేము గవర్నమెంట్ని సకాలంలో డిఏలు అయితేనేమి, పిఆర్సీ అయితేనేమి, సార్ చెప్పినట్టు పిఆర్సీ కూడా ఒక బెనిఫిట్. ఇలాంటి అంటే ప్రజలకి ఏ అయితే బెనిఫిట్స్ అయితే సీవించగలుగుతున్నారో అదేవిధంగా ఎంప్లాయీస్కి అయితేనేమి, రిటైర్డ్ పెన్షనర్స్కి అయితేనేమి ఆ బెనిఫిట్స్ సీవించినట్టయితే కొంచెం ఉపశమనం కలుగుతుందని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పుట్టినరోజు వేడుకలను ఆర్భటాలకు పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలిచారు కాకినాడ ఖిద్మత్ కమిటీ కార్యదర్శి హుస్సేన్. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకునే కేకులపాడు రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో చిన్నారుల మధ్య ఆప్యాయ వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోమ్ లో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి అనంతరం వారికి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారులతో గడిపిన క్షణాలందరినీ భావోద్వేగానికి గురిచేశారు. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు విరించడం ద్వారా జన్మదిన వేడుకలు మరింత అర్థవంతమైన రూపాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఖిద్మత్ కమిటీ సభ్యులు అలీం, అజహర్, అరీఫ్, శ్రీను పాల్గొని చిన్నారులతో ఆప్యాయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పుట్టినరోజులు కేవలం ఆర్భాటాలు, విందులు, ఖర్చులతో కాకుండా సమాజంలో అవసరమైన వారికి తోడ్పాటు అందించే సేవా కార్యక్రమాలతో జరుపుకుంటే నిజమైన ఆనందం లభిస్తుందని తెలిపారు. అనాథలు, నిరాశ్రయులు, వృద్ధుల వంటి అవసరమైన వారికి అండగా నిలిచే ప్రతి చిన్న సేవ సమాజంలో మానవత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఇతరుల జీవితాల్లో చిరునవ్వులు నింపినప్పుడే మన పుట్టినరోజు నిజమైన వేడుకగా నిలుస్తుందనే సందేశాన్ని హుస్సేన్ ఆచరణలో చూపించడం పలువురి ప్రశంసలను అందుకుంది. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని సభ్యులు అలీం, అజహర్ ఆకాంక్షించారు. రోటరీ ఇంటర్నేషనల్ జులై మంత్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ మాసోత్సవాల్లో భాగంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు విభాగంలో బాలింతలకు శానిటరీ నాప్కిన్స్ పై అవగాహన కల్పించి శానిటరీ ప్యాడ్స్ ను పంపిణీ చేసినట్లు రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రాజు తెలిపారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రి మాతా శిశు విభాగంలో రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ఆధ్వర్యంలో బాలింతలకు పర్సనల్ హైజీన్ పై అవగాహన కల్పించి శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రాజు అధ్యక్షత వహించగా జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు విభాగంలో బాలింతలకు శానిటరీ నాప్కిన్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ దుర్గాప్రసాద్, కనకరాజు, వీరభద్రారెడ్డి, వాకచర్ల సూర్యం, హరిబాబు, లక్ష్మీనారాయణ, అంకిత్, రవితేజ, అనుపమ, వెంకట్, జిఎస్ మూర్తి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ప్యాడ్స్ అన్నీ కూడా జీజీహెచ్లో మేము మన లావణ్య కుమార్ గారి దగ్గర నుంచి మేము పర్మిషన్ తీసుకుని ఇక్కడ అంతా పంపిణీ చేయడం జరిగింది. ఇది పబ్లిక్ అవేర్నెస్ గురించి మాతా శిశు సంక్షేమంలో అందరికీ కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేసి మన జీజీహెచ్ వారు కూడా చెప్పడం జరిగింది. ఆ ఆదేశానుసారం ప్రకారంగా మేము ప్యాడ్స్ అందరికీ పంపిణీ చేయటం, ఫ్రూట్స్ పంపిణీ చేయటం జరుగుతుంది. అని ఇందులో పార్టిసిపేట్ చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ సెంట్రల్ సభ్యులు అందరికీ కూడా మా కృతజ్ఞతలు. అలాగే స్టాఫ్, జీజీహెచ్ స్టాఫ్, హెడ్ నర్స్ వారికి,
మిగిలిన సూపరింటెండెంట్ వారికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ విద్యార్థుల నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు నారాయణ స్కూల్స్ లో ప్రతి ఏటా కేబినెట్ ఎన్నికలను నిర్వహించి ఎన్నికల్లో గెలుపొందిన వారికి బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. కాకినాడ లక్ష్మీనారాయణ నగర్ లో గల నారాయణ ఈ టెక్నో ఒలింపియాడ్ స్కూల్లో స్కూల్ కేబినెట్ ఎన్నికల్లో ఎన్నికైన విద్యార్థుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ కవిత అధ్యక్షత వహించగా డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగాను, నారాయణ స్కూల్స్ కాకినాడ జోన్ డీజీఎం రాఘవేంద్రరావు విశిష్ట అతిథిగాను, జోనల్ కోఆర్డినేట్స్ మూర్తి తులసి విశిష్ట అతిథులుగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి తుమ్మల రామస్వామి బాబును స్కూల్ కేబినెట్ సభ్యులు మార్చి పాస్ చేస్తూ స్వాగతం పలికారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎన్నికల విధానం, నాయకత్వ లక్షణాలు, నాయకుడిని ఎన్నుకోవడంలో ఉండే బాధ్యతలపై అవగాహన కల్పించడం చాలా గొప్ప విషయమన్నారు. ఏటీఎం రాఘవేంద్ర మాట్లాడుతూ విద్యార్థుల నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు నారాయణ స్కూల్స్ ప్రత్యేక స్కూల్ కేబినెట్ ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారికి హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్, జూనియర్ హెడ్ బాయ్, జూనియర్ హెడ్ గర్ల్లకు ముఖ్య అతిథి తుమ్మల రామస్వామి బాబు, రాఘవేంద్రరావు, మూర్తి, తులసి, కవితలు బ్యాడ్జి పెట్టి బ్యాండ్ వేసి వారిచే ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు. ఈ కార్యక్రమానికి నారాయణ పాఠశాల ఏఐఎం రాఘవేంద్రరావు, జోనల్ కోఆర్డినేటర్ ఎస్కేఎస్ మూర్తి, రామతులసి, లైఫ్ స్కిల్స్ హెడ్ ప్రవీణ్ గా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లైఫ్ స్కిల్స్ ట్రైనర్ పద్మలత వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనం నారాయణ స్కూల్లోనే చదవాలనేటువంటి తల్లిదండ్రులు ఎందుకు చూస్తా ఉన్నారంటే దానికి కారణం ఇటువంటి కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ఒక పక్క చదువుతో పాటు మీరు అందరూ చూస్తుంటారు. మాక్ అసెంబ్లీ ఒకటి నిర్వహించడం జరిగింది. మన అసెంబ్లీ రోజు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎవరో మీ అందరికీ తెలుసు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కూర్చుంటారు, స్పీకర్ గారు ఎక్కడుంటారు, ఎమ్మెల్యేలు ఎక్కడుంటారు, ఇవన్నీ కూడా చిన్నతనం నుంచి ఒక లీడర్షిప్ మీద అవగాహన రావాలి. అలాగే మన అసెంబ్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏ విధంగా అమలు జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా చిన్నతనం నుంచి మీ అందరికీ అలవాటు చేయలేటువంటి ఉద్దేశంతో మనం మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరిగింది. మాక్ అసెంబ్లీలో కూడా మన కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి శంఖవరం మండలం అమ్మాయి అక్కడ స్పీకర్గా యాక్ట్ చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు కానీ మన యొక్క శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా సైనింగ్ స్టార్స్ అనేటువంటిది ఒక కార్యక్రమం ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఆ సైనింగ్ స్టార్స్ యొక్క ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేటు పాఠశాలలో కానీ చదువుకుని మొదటి 1, 2, 3 స్థానాలు వస్తూ ఉన్నారు, మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ప్రోత్సాహంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక ప్రోత్సాహంగా 20,000 రూపాయలు సుమారుగా 170 మంది విద్యార్థులకు ఈరోజు మనం ఇక్కడ సైనిక్ స్టార్స్ ఇక్కడ అందజేయడం జరిగింది. And guest of honor, Shri Raghavendra sir, it's about being responsible, disciplined, honest and setting a good example for others. Dear cabinet members, I congratulate each one of you. Wear your badge with pride, perform your duties with sincerity, confidence and dedication. I am sure you'll uphold values of our school and inspire your fellow students. To all our students, remember that every one of you is a leader in your own way. Believe in yourself, work hard and always try to do your best. I thank our chief guest accepting our invitation and blessing our students with your presence, sir. My sincere thanks to all our parents and teachers for the continuous support and encouragement. Without you, we can't exist also. I wish all the student leaders a successful and a memorable tenure. Newly elected and appointed students who are taking responsibilities today. యాక్చువల్గా ఈ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ అనేది ఒక లీడర్షిప్కి సంబంధించింది.
ఈ లీడర్షిప్ అనేది ఒక పొలిటికల్గానే కాదు, రేపు మీరు ఏదైతే ప్రొఫెషన్గా తీసుకుంటారో ఆ ప్రొఫెషన్లో కూడా లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు యాక్చువల్గా స్కూల్ లెవెల్లో ఉండొచ్చు, దాని తర్వాత డిగ్రీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ప్రొఫెషన్గా ఏదైతే మనం తీసుకుంటామో అదే మనకి ఇంపార్టెంట్. దాంట్లో మనం లీడర్గా డెవలప్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ హార్డ్ వర్క్, డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. అది ఉన్న రోజు ఏ లీడర్, ఏ స్టూడెంట్ అయినా సరే లీడర్ అవ్వచ్చు. అలాగే మన రీసెంట్గా నేను క్యాంపెయినింగ్ టైప్లో చూసా, కొంతమంది స్టూడెంట్స్ ఇదే డయాస్ మీద వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. నా దృష్టిలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లీడర్స్ కిందే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ ఏజ్లో ఈ డయాస్ మీద వాళ్ళు క్యాంపెయినింగ్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అన్న నానుడిని బలంగా విశ్వసించిన లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి కృష్ణమూర్తి లయన్స్ ఇంటర్నేషనల్ గ్లోబల్ సేవలో ఒకటైన ఫీడ్ ద హంగర్ లో భాగంగా పేదలకు అన్నదానం చేయడం అభినందనీయమని లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ అధ్యక్షులు లయన్స్ పెద్దిరెడ్డి కృష్ణమూర్తి లయన్స్ ఇంటర్నేషనల్ గ్లోబల్ సేవలో ఒకటైన ఫీడ్ ద హంగర్ లో భాగంగా కాకినాడ పేర్రాజుపేటలో ఉన్న లెప్రసీ కాలనీలో నివసిస్తున్న వారికి సుమారు 40 మందికి అన్నదానం ఈ వర్షాకాలం నుండి రక్షణ కొరకు చేతిగొడుగులు అందించినట్లు ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ డాక్టర్ బాదం బాలకృష్ణ, లయన్స్ క్లబ్ సభ్యులు పెద్దిరెడ్డి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కాకినాడ ప్రతి సంవత్సరం చేసే వివిధ కార్యక్రమాల్లో భాగంగా పేదవారికి ఆహారం అందించడంతో పాటుగా ఉచిత కళ్లజోళ్లు, బట్టల పంపిణీ, ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, ప్రతి ఆదివారం ఉచిత హోమియోపతి వైద్యం, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అవసరం మేరకు స్కాలర్షిప్ల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు లయన్స్ పెద్దిరెడ్డి కృష్ణమూర్తి, కార్యదర్శి లైన్ వివికే నూకాజీ, కోశాధికారి లైన్ పిఎన్వివి రాజు, రీజనల్ చైర్మన్ దొడ్డి రామసుబ్రహ్మణ్యం, సీనియర్ సభ్యులు లైన్ జిఎల్ జగన్నాథరావు, సెమకుర్తి పాపారావు, బాదం కృష్ణారావు, దీక్షతలు గోపాలరావు, ఎంవీఆర్ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 30 గొడుగులు అలాగే ఉన్నవారికి అందరికీ కూడా భోజనాలు కూడా పెట్టించడం జరిగింది. మరి పెద్దిరెడ్డి కృష్ణమూర్తి గారు లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్గా మొన్న జూలై 1 నుంచి పదవి స్వీకారం చేశారు. ఆ 1వ తారీఖు నుంచి రకరకాల కార్యక్రమాలు, డాక్టర్స్ డే కానీ అలాగే మరి లాయర్స్ డే కానీ ఇవన్నీ చేస్తూ ఈ రోజున మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం, గొడుగులు పంచడం కూడా చేశారు. సరిగ్గా ఆప్ట్ అనమాట. ఇది వర్షాకాలం కాబట్టి అవసరమైన గొడుగులు అవసరం. చాలామంది దగ్గర గొడుగులు ఉన్నాయి, పాడిపోవడం కానీ లేకపోతే వర్షం వచ్చినప్పుడు ఎత్తుక్కోవడం కానీ చేస్తుంటారు. మరి అలాంటి వారికి అందులో ఈ యొక్క లెపర్సీ పేషెంట్స్కి, లెపర్సీ పీపుల్కి ఆ గొడుగులు ఇవ్వడం కూడా నిజంగా కొంతమంది పాక్కుంటూ వెళ్తున్నారు, ఇక్కడ చూస్తే తెలుస్తుంది. కొంతమంది ఏమో చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ అవసరం ఇది. ఇక్కడ నుంచి భోజనాల దగ్గర నుంచి కాలనీకి వెళ్ళడానికి కూడా ఇటువంటి ఆలోచన చేసిన పెద్దిరెడ్డి కృష్ణమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి తప్పకుండా దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ మంచి కార్యక్రమం చేసిన లయన్స్ క్లబ్ వారికి మన పెద్దిరెడ్డి ఫౌండేషన్కి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరి సెర్చ్ చేద్దాం. సోమవారం నుంచి ఇంటింటికి చెత్త సేకరణ తప్పనిసరి, శానిటేషన్లో నిర్లక్ష్యం సహించం, శానిటేషన్పై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సమీక్ష. కాకినాడలో కదం తొక్కిన నిరుద్యోగులు, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో అభ్యర్థులు ఆందోళన. క్షేత్రస్థాయి అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం ముద్రగడ, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ స్పష్టం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.